ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరమణులందరికీ నమస్కారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధపడిన విషయం అందరికీ తెలుసు. వర్గీకరణ కులాల ప్రాతిపదికన వాళ్ళ నంబర్ను బట్టి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం కూడా జరిగింది. అందుకోసం వివిధ జిల్లాల్లో ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ కుల గణన పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ వార్డులో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, ఈ గ్రామంలో మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, ఈ గణాంకాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. అందుకోసం దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, మీ కుల గణన సరిగా జరిగిందా లేదా అనేది ఒక్కసారి పరిశీలించి, ఒకవేళ ఏదైనా తప్పులు జరిగినా, ఏదైనా సరిగా నమోదు కాకపోయినా ఇంకా ఇప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కులగణన మీదే వర్గీకరణ ఆధారపడి ఉంటుంది కనుక దయచేసి మీరందరూ కూడా మీ పేరు ఎలా నమోదైంది, కులం సరిగా నమోదైందా లేదా అనేది ఒక్కసారి పరిశీలించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, దీనికి కమిషన్ కూడా మీరు సహాయపడాలా, వాళ్ళకి మనం దోహదపడాలా. సరైన నంబర్ని వాళ్ళు ఎలిసిట్ చేస్తేనే సరైన వర్గీకరణ జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ, మీలో వయసులో పెద్దవాడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా సరైన వర్గీకరణ జరగాలంటే ఈ కుల గణన జరగవలసిన అవసరం ఉంది. మీరు గ్రామ సచివాలయ వార్డులకు వెళ్ళండి, మీ పేరు సరిగా, మీ కులం సరిగా నమోదైందో లేదో ఒక్కసారి పరిశీలించుకోండి అని చెప్పిగా విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం.